హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కసారి ఈ వీడియో చూస్తూ ఫాలో అవుతూ చేశారంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. టేస్టీగా కూడా ఉండిద్ది, అంత బాగుండిద్ది అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచూరియా కోసం నేను ఎక్కువ మసాలా కూడా ఏమి యూజ్ చేయట్లేదు, మైదా ఆర్ మసాలా ఇలాంటివి ఏమి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం హెల్దీగా పెడదామని నేనైతే ఎక్కువ మసాలా ఏమి యూజ్ చేయకుండా చేస్తున్నాను. చూసారు కదా, కలరు స్ట్రక్చర్ చూస్తేనే టెంప్టింగ్ అయిపోతున్నారు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను స్కిన్ తీసుకున్నాను, ఓన్లీ స్కిన్నే, బోన్ అయితే అస్సలు లేదు. సో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. అందులోకి రుచికి సరిపడా సాల్టు, స్పైసీకి తగ్గట్టు కారం, అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనమాట. ఎక్కువ కూడా అవసరం లేదు. ఇన్ కేస్ మీరు కేజీ తీసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను అర కేజీ తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ప్లేస్‌లో మీరు మైదా ప్లస్ పెరుగు ఇవన్నీ తీసుకుంటారు. అలా తీసుకుంటే ఏంటంటే అంత టేస్టీగా ఉండదనమాట. ముక్క చాలా మెత్తగా అయిపోద్ది పెరుగు అది యూజ్ చేయడం వల్ల. సో, అందుకనే నేను ఇక్కడైతే మైదా అలాంటిదేం తీసుకోలేదు. ఇన్ కేస్ మీరు మైదా తీసుకున్నారంటే పైన కోటింగ్ బావుండిద్ది కానీ పిల్లలకి అన్‌హెల్తీ అనమాట. సో, మైదా మాత్రం స్కిప్ చేసేయండి. మైదా లేకుండా కూడా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసేసుకోండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఇలా పైకి తేలిందంటే కరెక్ట్‌గా ఉండిద్దనమాట. ఇప్పుడు చికెన్ పీసెస్‌ని ఒక్కోటిగా తీసుకుంటూ చికెన్‌లో వేసుకోండి. సో, ఫైనల్‌గా చికెన్ మొత్తాన్ని ఏశాక, చికెన్ వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. చికెన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత నూనెలో ఏసుకున్న తర్వాత, అప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు త్వరగా కుక్ అయిద్దని హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే, పైన బానే కాలినట్టు అనిపిచ్చిద్ది. బట్ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉండిద్ది. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. చికెన్‌ని ఆయిల్‌లో వేసిన వెంటనే తీయకండి. ఎందుకంటే, చికెను పాన్‌కి అంటుకొని పోయిద్ది. సో, అందుకని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకోండి రెండో వైపుకి. సో, ఇక్కడేంటంటే చూడ్డానికి పచ్చి పచ్చిగా ఉన్నా బాగా కాలిన తర్వాత చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా! ఈ కలర్‌లోకొస్తాయన్నమాట. జస్ట్ 20 మినిట్స్ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్‌లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో. చూసారు కదా! ఈ కలర్‌లోకొచ్చినప్పుడు ఇప్పుడు ఆయిల్‌లో నుంచి బయటికి తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఈ కలర్ వస్తే మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. సో, ఈ కలర్ కాకుండా ఇంకొంచెం బాగా ఫ్రై అయినట్టయితే గట్టిగా అయిపోద్ది మంచూరియా. తినేటప్పుడు గట్టిగా ఉండిద్దనమాట. మెత్తగా ఏముండదు. ఈ కరెక్ట్‌గా ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ కలర్‌లోకొచ్చాక తీసి పక్కన పెట్టేసుకోండి. జస్ట్ 20 మినిట్స్ అనమాట. మీకు రాకపోతే కరెక్ట్ టైం పెట్టుకోండి. కొత్తగా చేసుకునే వాళ్ళు, అది కాక ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైతే ఇది ఫాలో అయిపోండి. సో, ఫైనల్‌గా చికెన్ అయితే ఇలా మంచిగా ఫ్రై అయింది. చూసారు కదా! మరీ గట్టిగా లేదు, అలానే మరీ మెత్తగా లేదు. మీడియంగా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఇదన్నమాట. ఇలా వస్తే మంచూరియాకి కరెక్ట్‌గా గ్యాస్ వచ్చిద్ది. మీద పాన్ పెట్టుకోండి ఇలాంటిది. ఈ లోపు ఏంటంటే పాన్ హీట్ అయ్యేలోపు పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్ ప్లస్ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. సో, ఇవైతే సరిపోతాయి. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా కట్ చేసుకోండి. వెజిటబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ ఉన్నాయి కదా! చిన్న చిన్న ముక్కలు అవి వేసుకోండి. జస్ట్ ఓ 30 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోయిద్దనమాట. ఇప్పుడేంటంటే ఇందాక వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవన్నీ వేసేయండి. క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఇవన్నీ ఏసేయండి ఒకదాని తర్వాత ఒకటి. ఇవేంటంటే బాగా కుక్ చేసుకోకూడదు. కొంచెం కరివేపాకు కూడా ఏసేసి మీడియంగా కుక్ చేసుకోవాలనమాట. మరీ పచ్చిగా కాడదు, మరీ మెత్తగా కాకూడదు. హాఫ్ కుక్ అనమాట. ఇప్పుడు కొంచెం టేస్ట్‌కి తగ్గ సాల్ట్ ఏసుకోండి. మరీ ఎక్కువెయ్యొద్దు. సో, కొంచెం ఎయ్యండి సరిపోద్ది. ఈలోపు ఏంటంటే సాసెస్ ఇక్కడ ఒక బౌల్‌లో తీసుకుందాం. 1 స్పూన్ వెనిగర్, వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసం కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ ఇవన్నీ యేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట.
సో, ఇవన్నీ ఏసిన తర్వాత స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్‌గా సాసెస్ అన్నీ ఒక బౌల్‌లో రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న సాస్‌ని వీటిల్లోకి ఏసేసుకోండి. తరువాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టకూడదనమాట. లో ఫ్లేమ్‌లో పెడితే వాటర్ వాటర్‌గా వచ్చేసిద్ది ఆవిరిలాగా. అందుకనే ఎప్పుడైనా సరే ఇలా చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటరు ఆ బౌల్‌లోనే తీసేసుకొని ఇలా పోసేసుకోండి. ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ అదేమి వాడట్లేదు. ఇన్ కేస్ మీరు జ్యూసీగా కావాలంటే కార్న్ ఫ్లోర్ వాడొచ్చు. కార్న్ ఫ్లోర్ వాటర్. ఇప్పుడేంటంటే ఆ వాటర్‌లోనే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఏసేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు వాటర్ ఇంకొన్ని కావాలి, ఇంకా జ్యూసీగా ఉండాలంటే ఇంకొన్ని వాటర్ ఏసుకోండి. సో, వాటర్ పోసుకున్న తర్వాత 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా చికెను. సో, ఆ చికెన్ మొత్తాన్ని ఇలా స్టఫ్‌లోకేసుకొని బాగా మిక్స్ చేయండి. మసాలా, సాసెస్ మొత్తం చికెన్‌కి బాగా పట్టాలనమాట. సో, చికెనేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే ఇలా తిప్పుతూ ఉండండి. తిప్పకుండా ఉంటే అడుగంటిపోయిద్ది. ఫైనల్లీ 2 మినిట్స్ తర్వాత బాగా కుక్ చేసుకున్నాక ప్లేట్‌లోకి తీసుకొని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. దీంట్లోకి మీరు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. దాని ప్లేస్‌లో మీరు కొత్తిమీర చల్లుకోవచ్చు. అది కూడా లేకపోయినా పర్లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో, ఫైనల్‌గా బాగా మసాలా అంతా పట్టిన తర్వాత ఈ స్టేజ్‌కొచ్చిద్ది. ఇప్పుడు బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. చూసారు కదా! నోరూరించి చికెన్ మంచూరియా రెడీ. ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. సో, నేను చెప్పినట్టు ఫాలో అవుతూ చేశారంటే ఇంక లైఫ్‌లో ఎప్పుడు బయట కొనరు. ఇంట్లోనే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉండిద్ది. సో, ఇది ఇవాల్టి చికెన్ మంచూరియా.